అందరికి ముందుగా నమస్కారం. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ బుక్ క్లాసెస్ మనం చెప్పుకుంటున్నాం. దీనిలో భాగంగా ప్రీవియస్ క్లాస్లో 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి ఎంతో కూలంకషంగా మనం వివరించుకోవడం జరిగింది. అయితే నేడు ఈ క్లాస్లో మనం 1947 భారత స్వాతంత్ర చట్టం ముందు జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాల గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ క్లాస్లో ఆ చట్టం గురించి మాట్లాడదాం. 1947 చట్టం గురించి, ఆ చట్టంలో ప్రతిపాదించినటువంటి అంశాలు ఏంటి, ఏ రకంగా భారతదేశానికి బ్రిటిష్ వారు స్వాతంత్రం ఇచ్చారు అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. కేవలం ఈ క్లాస్లో ఆ చట్టం ముందు జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాల గురించి మాట్లాడదాం. నౌ భారత స్వాతంత్ర చట్టం 1947 ఇక్కడ చూస్తే జూన్ 30, 1948 నాడు భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతమవుతుందని బ్రిటిష్ ప్రధాని మంత్రి క్లెమెంట్ అట్లీ ఫిబ్రవరి 20, 1947లో ప్రకటించాను. అంటే ఇక్కడ బుక్లో ఉన్నదే మీకు చెబితే కేవలము అది అర్థవంతంగా ఉండదు. కాబట్టి నేను అసలు దీని ముందు జరిగినటువంటి కీలక పరిణామాలు ఏంటి, ఎందుకు బ్రిటిష్ వారు భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు, అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే ప్రీవియస్గా మనం చెప్పుకుంది 1935 భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం చేయడం జరిగింది. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది 1937లో అమల్లోకి రావడం జరిగింది. రైట్, అంటే చట్టం చేసింది 1935లో, అది అమలుకి వచ్చింది 1937లో. సరే, ఇంకా ఈ చట్టం తర్వాత జరిగినటువంటి కొన్ని కీలక పరిణామాలు ఏంటో చూద్దాం. 1937లో రాష్ట్రాలలో ఎలక్షన్ జరగడం జరిగింది. రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం జరిగింది. రాష్ట్రాలు అప్పుడు ఎన్ని రాష్ట్రాలు? 11 రాష్ట్రాలు. ఆ 11 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. 3 రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అయితే 1937లో రాష్ట్ర ప్రభుత్వాలకి, అంటే రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. వివిధ పార్టీలు అధికారంలోకి రావడం జరిగింది. 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మిగతా 3 రాష్ట్రాలలో వేరే వేరే పార్టీలు అయితే, సంకీర్ణ ప్రభుత్వాలు అయితే అధికారంలోకి రావడం జరిగింది. ఈ రకంగా 1937లో ఎన్నిక కాబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు 1939లో బేషరతుగా స్వయంగా రాజీనామా చేశాయి. ఎందుకు? 1937లో ఎన్నిక కాబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు 1939లో ఎందుకు రాజీనామా చేశాయి? ఎందుకు రాజీనామా చేశాయంటే, బ్రిటిష్ వాడు ఎవడైతే ఉన్నాడో రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొంటుంది. జర్మనీ, జపాన్ వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటుంది. అదేవిధంగా బ్రిటన్, ఫ్రాన్స్ తరపున పోరాడుతుందని చెప్పి భారతీయుడికి ఒక్క మాట కూడా చెప్పకుండా బ్రిటిష్ వాడే ప్రకటించడం జరిగింది 1939లో. ఈ బ్రిటిష్ వాడు తనకు తానే స్వయంగా భారతదేశం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుంది,
జర్మనీ జపాన్ వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొంటుంది, బ్రిటన్ ఫ్రాన్స్కు తరపున అంటే మా తరపున యుద్ధంలో పోరాడుతుందని చెప్పి తనకు తానే స్వంతంగా బ్రిటిష్ వాడే ప్రకటించుకోవడం జరిగింది. అంటే భారతీయుని ఒక్క మాట కూడా సంప్రదించకుండా, అంటే భారత విదేశాంగ విధానాన్ని స్వయంగా ప్రకటించడం జరిగింది. అంటే దీనికి తీవ్ర నిరసనతో రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేశాయి 1939లో. అసలు ఎవరిని అడిగి నువ్వు నిర్ణయం తీసుకున్నావు? కనీసం మాకు సంప్రదింపులు కూడా చేయకుండా నువ్వు ఎందుకు ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి తీవ్రమైనటువంటి నిరాశన భావనతో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయడం జరిగింది. ఇది 1939లో జరిగినటువంటి అంశము. ఇక్కడ ఇంకోటి గమనిస్తే, ఇక్కడ మీరు రెండో ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది? సెప్టెంబర్ 1, 1939 నుంచి సెప్టెంబర్ 2, 1945 వరకు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది. అయితే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు 1939లో రాజీనామా చేసి ఈ రకంగా తీవ్రమైన నిరాశన భావాలని వ్యక్తపరచడం జరిగింది. అయితే అంటే తీవ్రంగా మేము రెండో ప్రపంచ యుద్ధంలో మేము పాల్గొనము అని చెప్పి భారతీయులు కరాఖండిగా బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం, మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొంటే భారతీయులకు డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పి మనల్ని తీవ్రంగా మోసం చేశారు వాళ్ళు. ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం, రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారి తరపున భారతీయులు పోరాడితే భారతీయులకు డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పడం జరిగింది. డొమినియన్ స్టేటస్ ఇవ్వకపోగా జలియన్ వాలాబాగ్ దురంతానికి వాడు కారణమయ్యాడు. ఎంతోమంది అసలు బావడం జరిగింది జలియన్ వాలాబాగ్ దురంతంలో. అవన్నీ కూడా మేము ప్రీవియస్గా మాట్లాడడం జరిగింది. అయితే అంతగా మోసం చేసిన వాడిని మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనమని చెప్పి 1940లో ఆగస్టు ప్రతిపాదన పంపడం జరిగింది. ఈ ఆగస్టు ప్రతిపాదనని ఎవరంటే అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ లిన్లిత్గో ఈయన అప్పుడు భారత గవర్నర్ జనరల్గా ఉన్నారు. ఈయన ఈ ఆగస్టు ప్రతిపాదనని ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో ఈయన ఏం చెప్పాడంటే, భారతీయులు బ్రిటిష్ వారికి వరల్డ్ వార్ అంటే రెండో ప్రపంచ యుద్ధంలో సహకరించండి, మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి ఈ ఆగస్టు ప్రతిపాదనలో ఈ లార్డ్ లిన్లిత్గో చెప్పడం జరిగింది. అదే రకంగా రాజ్యాంగాన్ని మేము గుర్తించాము, మీకు కావాల్సిన అధికారం మేము బదిలీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే మనకంటూ మనం ఒక రాజ్యాంగం ఏర్పరచుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈ సందర్భంగా మీరు రాజ్యాంగం ఏర్పరచుకున్నారని మా దృష్టికి వచ్చింది. అంటే మీరు ఒక చట్టాన్ని తయారు చేసుకుంటున్నారు, భారతదేశంలో ఈ రకమైన పరిపాలన జరగాలి, భారత ప్రజలకి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు కల్పించాలి, అందరూ సమానత్వంగా చూడాలి, భారతీయులను కూడా అన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాన హక్కులు కల్పించాలి, ఇక్కడ వివక్షత లేకుండా పరిపాలించాలని చెప్పి రకరకాల ప్రతిపాదనలతో మీరు ఒక చట్టం తయారు చేసుకున్నారని మా దృష్టికి వచ్చింది, దాన్ని మేము ఆమోదిస్తాము. అంటే మీరు ప్రతిపాదించుకున్నటువంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఆగస్టు ప్రతిపాదనలు ఏముందంటే డొమినియన్ స్టేటస్ అని చెప్పాడు. డొమినియన్ స్టేటస్ ఫస్ట్. రెండోది అంటే మీరు ఒక కాన్స్టిట్యూషన్ని ఏర్పరచుకుంటున్నారంట, దాన్ని కూడా మేము గుర్తించాం. మీరు ఈ రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటే మీ యొక్క రాజ్యాంగాన్ని అమలు పరుచుకునే అవకాశాన్ని మేము కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయండి అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక యుద్ధ సలహా మండలి అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని మీరే ఎంతమంది సైనికులు యుద్ధానికి వస్తారు, ఎంతమంది అంటే విడతల వారీగా వస్తారా, ఒకేసారి వస్తారా అనేది ఒక యుద్ధ సలహా మండలిని కూడా మీరు ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది.
అయితే దీన్ని తీవ్రంగా భారతీయులు తిరస్కరించారు. అంటే ఈ ఆగస్టు ప్రతిపాదన 1940లో చేసినటువంటి ఈ ఆగస్టు ప్రతిపాదనని భారతీయులు తిరస్కరించారు. ఎందుకంటే ఆల్రెడీ మోసపోయాం మనం. మొదటి ప్రపంచ యుద్ధంలో సహకరిస్తే మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పి బ్రిటిష్ వాడు మనల్ని నమ్మించి మోసం చేశాడు. అలాంటిది మళ్ళీ కూడా మనం ఎందుకు వాడికి సపోర్ట్ చేస్తాము? చేయలేదు ఈ రకంగా. అయితే 1941లో జపాన్ అమెరికా నావిక స్థలం ఏదైతే ఉందో ఫెరల్ హార్బర్ మీద దాడి చేయడం జరిగింది. ఈ జపాన్ ఏదైతే ఉందో అమెరికాలోని ఫెరల్ హార్బర్ మీద దాడి చేయడం జరిగింది 1941లో. దీంతో బ్రిటిష్ వాడికి ఇంకా భయం పట్టుకుంది. అంటే ఈ జపాన్ వాడు ఇంత దూకుడుగా ఉన్నాడు. ఒకవేళ బ్రిటిష్ అంటే మనకు భారతీయ సైనిక సహకారం లేకపోతే మనం ఈ యుద్ధంలో ఓడిపోయే స్థితికి వస్తాము అని చెప్పి మళ్ళీ కూడా అంటే 1940లో ఒక రాయబారం పంపించారు ఆగస్టు ప్రతిపాదన అని చెప్పి. దాన్ని మనం తిరస్కరించాం. ఈ 1941లో ఈ రకమైన దాడి జపాన్ అమెరికా మీద దాడి చేసిన ఫెరల్ హార్బర్ నావిక స్థానం మీద. దీంతో జపాన్ యొక్క దూకుడు గమనించి బ్రిటిష్ ప్రభుత్వం ఖచ్చితంగా భారతీయుల సహకారం మనకు కావాల్సిందే అని చెప్పి మళ్ళీ కూడా 1942లో క్రిప్స్ ప్రతిపాదన పంపించడం జరిగింది. అంటే 1942లో మళ్ళీ క్రిప్స్ ప్రతిపాదన మనకు పంపించడం జరిగింది. క్రిప్స్ 1942 క్రిప్స్ ప్రతిపాదన పంపించడం జరిగింది. అంటే దీంట్లో ఏమిచ్చారంటే నేటి వరకు బ్రిటిష్ వాడు చెప్పిన అన్ని హామీలను నెరవేరుస్తాము. అంటే మొదటి అంశం ఏంటంటే అన్ని హామీలను నెరవేరుస్తాము. అంటే ఇక్కడ బ్రిటిష్ వాడికి ఇంకా తప్పదు. అంటే అతను ఖచ్చితంగా భారత సైనికుల యొక్క సహకారం కావాలి. కాబట్టి ఇప్పటి వరకు బ్రిటిష్ వాడు భారతీయులకు చేసినటువంటి అన్ని హామీలను నెరవేరుస్తాము. రెండవది, భారతీయులు కోరుకునే డొమినియన్ స్టేటస్ ఇస్తాము. డొమినియన్ స్టేటస్ అంటే ప్రీవియస్గా మనం మాట్లాడుకోవడం జరిగింది. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి? భారతీయులకు పాక్షిక స్వాతంత్రము. అంటే బ్రిటిష్ వాడే పాలిస్తాడు, కానీ భారత ప్రజలకు స్వాతంత్రం కల్పిస్తాడు. రెండవది. మూడవది, మీరు రాజ్యాంగం నిర్మించుకోవడం కోసం, భారతీయులైనటువంటి మీరు రాజ్యాంగం నిర్మించుకోవడం కోసము ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చేస్తాము. ఈ 3 హామీలు ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు వరల్డ్ వార్లో సహకరించండి అని చెప్పి వేడుకోవడం జరిగింది. 1940లో కూడా అంటే ఆగస్టు ప్రతిపాదనలో కొన్ని పంపించి సహకరించండి అన్నారు. ఇప్పుడు 1942 క్రిప్స్ ప్రతిపాదన ద్వారా కూడా ఇవి మీకు చేస్తాము, అన్ని హామీలు నెరవేరుస్తాము, డొమినియన్ స్టేటస్ ఇస్తాము, మీరు రాజ్యాంగం నిర్మించుకోవడం కోసం ఒక రాజ్యాంగ పరిస్థితి ఏర్పాటు చేస్తాము అన్నీ చెప్పి మీరు మళ్ళీ వరల్డ్ వార్లు సహకరించండి అని చెప్పి మళ్ళీ కూడా ఒక ప్రతిపాదన పంపించడం జరిగింది. దీన్ని కూడా భారత ప్రజలు తిరస్కరించారు. అయితే ఈ యొక్క క్రిప్స్ ప్రతిపాదనని గాంధీ గారు ఒక మాటతో తిరస్కరించడం జరిగింది. ఈ క్రిప్స్ ప్రతిపాదనని గాంధీ గారు ఏమన్నారంటే, పోస్ట్ డేటెడ్ చెక్గా వ్యవహరించడం జరిగింది. అంటే ఏంటి? దివాలా తీయబోయే బ్యాంకుకి తర్వాతి తేదీ చెక్ ఇవ్వడం. అంటే ఏంటి? ఈరోజు డేట్ ఎంత? మార్చి 4, రైట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రేపు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ దివాలా తీయబోతుంది.
5వ తారీఖు. అయితే ఒక వ్యక్తి మనకి ఏమి ఇచ్చాడంటే, ఈ బ్యాంక్ సంబంధించిన చెక్కు మార్చి 6 డేట్ ఇచ్చి మనకు చెక్ ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ అంటే ఈ ఈ యొక్క బ్యాంక్ అనేది దివాలా తీసింది. దివాలా తీసిన తర్వాత రోజు చెక్ ఇస్తాడు మనకి. అంటే అది ఎందుకు పనికిరాదు అని చెప్పడం. ఇక్కడ ఈ గాంధీజీ గారి ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ 2వ ప్రపంచ యుద్ధంలో ఉంటామా ఓడతామా తెలియని నువ్వు నాకు డొమినెన్స్ స్టాటస్ ఇస్తావా? అసలు నీ రాజ్యాన్ని నీ దేశాన్ని నువ్వు కాపాడుకోలేవు. 2వ ప్రపంచ యుద్ధంలో నీ దేశం ఉంటుందో ఓడుతుందో తెలియని నువ్వు నా దేశానికి డొమినెన్స్ స్టాటస్ ఇస్తావా? ముందు నీది నువ్వు చూసుకో అన్నట్టు ఆయన ఈ రకంగా ఘాటుగా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అయితే ఇలా అయితే కాదు అని చెప్పి 1942 ఆగస్టు 8న గాంధీజీ గారు క్విట్ ఇండియా ఉద్యమం వీడు ఈ బ్రిటిష్ వాడు ఒకదాని తర్వాత ఒకటి మనకు పంపిస్తూనే ఉంటాడు. ఇలా అయితే కుదరదు అని చెప్పి ఈయన మళ్ళీ 1942లో ఒక ఉద్యమానికి తెరతీయడం జరిగింది. అదే క్విట్ ఇండియా తీర్మానం. ఈ తీర్మానంలోనే ఈయన చారిత్రాత్మకమైనటువంటి అంశము ఒకటి చెప్తారు. అదేంటంటే డూ ఆర్ డై. అంటే ఈ ఉద్యమంలోనే ఈ రకమైనటువంటి నినాదం ఇవ్వడం జరుగుతుంది. సాధించు లేదా మరణించు. క్రిప్స్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమము గాంధీజీ గారు చేయడం జరుగుతుంది. చాలాసార్లు బిట్టు కూడా అడగడం జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమం ఏ అంశానికి వ్యతిరేకంగా చేయడం జరిగింది? క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖమైనటువంటి నినాదం ఏంటి? ఇవన్నీ కూడా అయితే ఈ విధంగా 1942 ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం చేయడం జరిగింది. నెక్స్ట్ మనం గమనిస్తే 1945లో ఓవెన్ పథకాన్ని మళ్ళీ బ్రిటిష్ వాడు పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా బ్రిటిష్ వాడికి 2వ ప్రపంచ యుద్ధంలో సహకరించమని చెప్పి మన గడ్డాలు పట్టుకునే ప్రయత్నాలు ఇవన్నీ కూడా 1942లో. ఇక్కడ ఏం చేశారంటే ఈ పథకంలో మీరు వరల్డ్ వార్లో సహకరించండి, యుద్ధం తర్వాత సార్వభౌమత్వం, రక్షణ, ఆర్థిక వ్యవహారాలు, కమ్యూనికేషన్ తప్ప మిగిలిన అన్ని అంశాలు మీద మీకు అధికారం ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ ప్రతిపాదనలో ఇవ్వడం జరిగింది. అంటే దేశ సార్వభౌమత్వం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ వంటి అంశాలపై బ్రిటిష్ వారికి ప్రభుత్వం కల్పిస్తూ మిగిలిన అంశాలు అక్కడ అంటే మేజర్ అంశాల మీద అన్నిటి మీద అంటే బ్రిటిష్ వాడి అధికారమే ఉంటుంది. మిగతా కొన్ని అంటే ఏదైతే అనవసరమని కాదు, ఏదైతే అంత ప్రాముఖ్యత లేని వాటిని మాత్రమే భారతీయులకు ఇస్తామని చెప్పి ఈ ఓవెన్ పథకంలో ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా భారతీయులు వ్యతిరేకించారు 1945లో. దాని తర్వాత 1945లో మరొక అంశము సిమ్లా సమావేశం. అంటే లార్డ్ ఓవెన్ పథకంపై చర్చకు ఈ సమావేశం ప్రవేశపెట్టారు. అంటే లార్డ్ ఓవెన్ పథకం ప్రవేశపెట్టారు కదా 1945లో. కొన్ని ప్రతిపాదన చేశాడు ఆయన. అంటే వరల్డ్ వార్లో మీరు పోటీ చేస్తే సార్వభౌమత్వం, రక్షణ, కరెన్సీ, మరికొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో అవి తప్ప మిగతా వాటి అంటే ప్రాముఖ్యత లేని అంశాల మీద మీకు భారతీయులకు అధికారం కల్పిస్తాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ యొక్క పథకంపై వామపక్షాలు అంటే అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి ఒక సమావేశం ఏర్పరిచాడు ఆయనే ఓవెన్ గారు, అంటే గవర్నర్ జనరల్ అప్పుడే ఓవెన్ గారు. అయితే భారతీయ జాతీయ కాంగ్రెస్ హాజరైంది. అదేవిధంగా లియాఖత్ అలీ ఖాన్ ఈయన ముస్లిం లీగ్ పార్టీ సంబంధించిన ఆయన. అయితే భారతీయ జాతీయ కాంగ్రెస్ ఏమైందంటే స్వాతంత్ర అంశం ఎక్కడ ఉంది అని చెప్పి అడగడం జరిగింది. ఈ యొక్క అడిగిన వ్యక్తి కూడా
భోలాభాయ్ దేశాయ్, అంటే భోలాభాయ్ దేశాయ్ అనే అధికారి భారతీయ జాతీయ కాంగ్రెస్ అయినటువంటి ఆ నేత ఈ రకంగా అడగడం జరిగింది. అంటే మీరు అంతా చెప్తున్నారు, అంటే సార్వభౌమత్వం, కరెన్సీ, రక్షణ తప్పని, అంటే ఇవన్నీ కాదు, భారతదేశానికి స్వాతంత్రం కల్పిస్తాము అనే అంశము మీ యొక్క ఓవెన్ పథకంలో లేదు, కాబట్టి మేము ఈ యొక్క సమావేశంలో మేము కాము అని చెప్పి ఆయన నిలపడం జరిగింది. ఈ లియాఖత్ అలీ ఖాన్ ఈయన ఏమంటాడంటే, మీ ఓవెన్ పథకంలో పాకిస్తాన్ ఏర్పాటు అంశం లేదు, కాబట్టి మేము కూడా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పి ఆ లియాఖత్ అలీ ఖాన్ కూడా, ముస్లిం లీగ్ పార్టీ తరపున హాజరైనటువంటి లియాఖత్ అలీ ఖాన్ కూడా వ్యతిరేకించి ఈ రకంగా ఈ సిమ్లా సమావేశం కూడా ఫెయిల్ కావడం జరిగింది. దాని తర్వాత 1944లో, కొంచెం ముందే, ఇది 45 ముందు, సిఆర్ ఫార్ములా అంటే సి రాజగోపాలాచారి ఫార్ములా. ఈయన ఏమంటారంటే, భారత జాతీయ కాంగ్రెసు, ముస్లిం లీగ్ పార్టీ అందరూ కలిసి పోరాడితేనే మనకు స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయం మేరకు పాకిస్తాన్ అనే ఒక నూతన దేశం ఏర్పాటు చేయాలా లేదా అనేది ప్రజాభిప్రాయం మీద మనం నిర్ణయించుకుందాము. ముందు అందరం కలిసికట్టుగా, భారత జాతీయ కాంగ్రెస్ కానీ, ముస్లిం లీగ్ పార్టీ కానీ, అందరూ కలిసికట్టుగా భారత స్వాతంత్రానికి పాటుపడాలని చెప్పి సిఆర్ రాజగోపాలాచారి గారు వ్యవహరించడం జరిగింది. దీన్ని సిఆర్ ఫార్ములా అంటారు. అయితే భారత జాతీయ కాంగ్రెసు ఈ రకంగా సిఆర్ ఫార్ములాలో పాకిస్తాన్ ఏర్పాటును సమర్థించడం వల్ల ఈ భారత జాతీయ కాంగ్రెస్ సిఆర్ ఫార్ములాను తిరస్కరించింది. అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ కూడా అంటే పాకిస్తాన్ ఏర్పాటు చేయాలి అని చెప్పారు, కానీ మళ్ళీ ప్రజా అభిప్రాయం కూడా తీసుకోవాలి, ప్రజల మెమరాండం కూడా తీసుకోవాలి అని చెప్పడంతో, అంటే ప్రత్యక్షంగా పాకిస్తాన్ ఏర్పాటును సమర్థించలేదు కాబట్టి ఈ ముస్లిం లీగ్ పార్టీ కూడా దీన్ని తిరస్కరించడం జరిగింది. రైట్, నేను వరుసగా చెప్పడం జరిగింది. ఫస్ట్ 1940 ఆగస్టు ప్రతిపాదన, తర్వాత క్రిప్స్ ప్రతిపాదన, ఓవెన్ పథకం మీద ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశము, ఇప్పుడు 1944 సిఆర్ ఫార్ములా. నెక్స్ట్ గమనిస్తే 1946లో, అంటే 1946లో అంటే రెండో ప్రపంచ యుద్ధం 1945లో అయిపోయింది, అంటే ముగించింది. ఎలా ముగించిందో మనందరికీ తెలుసు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం అయిపోతుంది, సమాప్తం అవుతుంది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుంది. ఈ లేబర్ పార్టీ అనేది, అంటే బ్రిటన్లో రెండు పార్టీలు ఉంటాయి, ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, రెండు లేబర్ పార్టీ. ఈ లేబర్ పార్టీ అనేది కాస్త భారతదేశానికి కాస్త దగ్గరగా ఉంటుంది, అనువైన పార్టీ అని చెప్పవచ్చు. మొట్టమొదటిసారి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ లేబర్ పార్టీ ద్వారానే ఎన్నికయ్యారు. ఆయన ఎవరు? ది గ్రేట్ దాదాభాయ్ నౌరోజీ గారు మొట్టమొదటిసారి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి భారతీయుడు. ఈయన ఈ లేబర్ పార్టీ ద్వారా ఎన్నికయ్యారు. అయితే అది తర్వాత విషయం. ఇది లేబర్ పార్టీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత లేబర్ పార్టీ బ్రిటిష్ పార్లమెంటులో అధికారంలోకి రావడం జరిగింది. అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క లేబర్ పార్టీ అధినేత ఫ్లెమింగ్ అట్లీ ఆయన రావడం జరిగింది. ఈయన ఏం చేశారంటే, మేము భారతీయులు పడుతున్నటువంటి కష్టాన్ని, సమస్యలు మేము చూసాము. అయితే భారతీయులకు స్వాతంత్రం ఇవ్వాలా లేదా, ఇస్తే ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనే దాని గురించి మేము ఒక కమిటీని నియమిస్తామని చెప్పి నియమించడం జరిగింది. 1946లో నియమించడం జరిగింది. ఆ కమిటీయే క్యాబినెట్ మిషన్.
ఈ క్యాబినెట్ మిషన్ ఈ ముగ్గురు సభ్యులు ఉంటారు. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పెతిన్ లారెన్స్, ఏబి అలెగ్జాండర్, ఈ ముగ్గురుతో ఈ యొక్క క్యాబినెట్ మిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషను భారతదేశానికి రావడం జరుగుతుంది, భారతదేశం సందర్శించడం జరుగుతుంది. కొన్ని ముఖ్య ప్రతిపాదనలు అయితే ఈ క్యాబినెట్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాబినెట్ మిషన్ అనేది కొన్ని ముఖ్య ప్రతిపాదనలు ఇవ్వడం జరుగుతుంది. మొదటి ప్రతిపాదన ఏంటంటే, భారతీయులను పాలించుట కోసం అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించేందుకు భారతీయులచే ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని చెప్పి మొదటి అంశం చెప్తుంది. రెండవ అంశం ఏంటంటే, బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో రాష్ట్ర శాసనసభలచే రాజ్యాంగ పరిషత్ని ఎన్నుకోవాలి అని చెప్పి ఆయన మరొక అంశం అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ భారత ప్రజల్ని పాలించుకోవడం కోసం ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఆ రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్ర శాసనసభల చేత ఎన్నిక కాపాడాలని కూడా ఈయన చెప్పడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్కు తమ ప్రతినిధులు పంపుకునే అవకాశం కూడా, అంటే స్వదేశీ సంస్థానాలు. నెక్స్ట్, అధికార మార్పిడి జరిగే వరకు దేశంలోని అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత కల్పించే ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా ఈ యొక్క క్యాబినెట్ మిషన్ చెప్పడం జరిగింది. అయితే ఈ క్యాబినెట్ మిషన్ అనేది పాక్ ఏర్పాటును వ్యతిరేకించింది. అంటే పాకిస్తాన్ అనే ఒక నూతన కొత్త దేశం ఏర్పాటు చేయడాన్ని క్యాబినెట్ మిషన్ అయితే తిరస్కరించడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ అనేది పాక్ ఏర్పాటును, అంటే పాకిస్తాన్ ఏర్పాటును వ్యతిరేకించడం జరిగింది. అయితే అప్పుడు ముస్లింలను చూస్తే రెండు రకాలుగా ఉండేవారు. ఒకరు దేశ విభజన చెయ్యాలి అనేవారు, రెండు దేశ విభజన చెయ్యరాదు అనేవారు. అంటే దేశ విభజన చెయ్యాలి అనేవారిని పాకిస్తాన్ ముస్లిమ్స్ అని, దేశ విభజన చేయకూడదు అనేవారిని ఇండియన్ ముస్లిమ్స్ అని అప్పుడు వ్యాఖ్యానించేవారు. అయితే ఈ దేశ విభజన చేయకూడదు అనే వారిలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కానీ, మొహమ్మద్ సయ్యద్ సాదుల్లా కానీ, ఈ విధంగా ఒక 40% మంది దేశ విభజన చేయకూడదు అని చెప్పేవారు. అయితే మహమ్మద్ అలీ జిన్నా, సహమ్మద్ అలీ ఖాన్ ఇలాంటి కొంతమంది ఏమో దేశ విభజన చెయ్యాలి అని చెప్పి కొంతమంది, అంటే ఎక్కువ మంది 60% దేశ విభజన చేయాలనేవారే. అయితే ఎప్పుడైతే క్యాబినెట్ మిషన్ పాక్ ఏర్పాటును వ్యతిరేకించిందో ఈ పాకిస్తాన్ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వారు తీవ్రమైనటువంటి హింసకి పూనుకున్నారు. అంటే తీవ్రమైనటువంటి మత ఘర్షణలు జరిపాయి. అయినా అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఒప్పుకోలేదు. పాకిస్తాన్ ఏర్పాటును భారతీయ జాతీయ కాంగ్రెస్ ఒప్పుకోలేదు, క్యాబినెట్ మిషన్ కూడా ఒప్పుకోలేదు. దీంతో తీవ్రమైనటువంటి మత ఘర్షణలు జరిగాయి. అయితే ఈ మత ఘర్షణలు ఎంతోమంది చనిపోయారు. అంటే పాకిస్తాన్కి వెళ్ళే రైళ్ళల్లో ముస్లింల శవాలు, పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చే రైళ్ళల్లో హిందువుల శవాలు, ఎంతో తీవ్రంగా హింసకాండ నెలకొంది. అయితే ఆ హింసను అడ్డుకోనందుకు, అదుపు చేయనందుకు అప్పుడు గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి లార్డ్ ఓవెన్ని తీసివేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నూతనంగా లార్డ్ లూయిస్ మౌంట్ బాటన్ ఈయనని భారతదేశానికి గవర్నర్ జనరల్గా నియమించింది. ఈయన వస్తూనే ఆయన భారతదేశంలో జరుగుతున్నటువంటి హింసాకాండకి, సమస్యలకు అన్నిటికీ పరిష్కారం చూపే విధంగా ఒక పథకాన్ని ఆయనతో పాటు తీసుకొచ్చాడు. అదేదో చూద్దాం. ఆ పథకాన్ని మౌంట్ బాటన్ పథకం అని లేదా డిక్కీ బర్డ్ పథకం అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పథకంలో ఆయన ప్రతిపాదించినటువంటి అంశాలు ఏంటంటే, 1 భారతదేశాన్ని 2 డొమినియన్లుగా ఏర్పాటు చేయాలి. అంటే 2 దేశాలుగా ఏర్పాటు చేయాలని చెప్తారు ఈయన. 1 పాకిస్తాన్, 1 ఇండియా. రెండవది, ముస్లింలు ఎక్కువగా ఉన్నవారు పాకిస్తాన్ దేశంగా మారును,
ఇతర ప్రాంతాలు భారతదేశంగా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడైతే ముస్లింలు ఎక్కువ ఉంటారో అది పాకిస్తాన్గా, ఎక్కడైతే ముస్లిం తక్కువగా ఉంటారో అది ఇండియా కిందకి వస్తుందని నేను చెప్పడం జరుగుతుంది. వివాస్ప అంటే వివాదాస్పద ప్రాంతాలలో అంటే ఎక్కడైతే అంటే కొంత ఎక్కువ అంటే ఈక్వల్గా ఉంటారు, ముస్లింలు హిందువులు ఎక్కువగా ఉంటారు, అంటే ఇద్దరు సమానంగా ఉంటారు, లేకపోతే ఎక్కువ మంది ముస్లింలు లేకపోయినప్పటికీ మాకు పాకిస్తాన్ కావాలి అనుకునే వాళ్ళు, ఈ రకమైనటువంటి కొన్ని కాంట్రవర్సీ ఏరియాస్ ఎవరైతే ఉన్నారో అక్కడ రెఫరెండం విధించి ప్రజా అభిప్రాయం ద్వారా ఏ మెజారిటీ ప్రజలు పాకిస్తాన్ కావాలా ఇండియా కావాలా అని ఎవరైతే అంటే ఆ ప్రజలు కోరుకునే దాన్ని బట్టి మెజారిటీ బట్టి వారిని పాకిస్తాన్లో కలపాలా ఇండియాలో కలపాలని చెప్పి మూడో ప్రతిపాదన చెప్పడం జరిగింది. అయితే స్వదేశీ సంస్థానాలు ఏదైతే ఉన్నాయో ఆ స్వదేశీ సంస్థానాలు వారు పాకిస్తాన్లో కలవచ్చు, ఇండియాలో కలవచ్చు, స్వతంత్రంగా ఉండవచ్చు, వారి ఇష్టం అని చెప్పి ఈయన ప్రతిపాదన అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ తీవ్రంగా మీరు గమనిస్తే ఈ పథకము టోటల్గా దేశాన్ని రెండుగా విభజించే విధంగానే పథకం ఉంది. దీంతో ముస్లిం లీగ్ పార్టీ ఆనందించింది, ముస్లిం లీగ్ పార్టీ దీన్ని సమర్థించింది. అయితే భారత జాతీయ కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకించింది. భారత జాతీయ కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకించడంతో మళ్ళీ పాకిస్తాన్ ముస్లింలు మళ్ళీ హింసకాండను లేవనెత్తారు. ఈ సందర్భంలో మహమ్మద్ అలీ జిన్నా ఆయన ఏమంటారంటే, సాధ్యమైతే ఈ దేశం విభజిస్తాం, లేదంటే ఈ దేశాన్ని ధ్వంసం చేస్తామని చెప్పడం జరిగింది ఆయన. అంటే ఏంటి? సాధ్యమైతే దేశం నుంచి విడిపోతాం, లేదంటే ఈ దేశాన్ని ఉండకుండా చేస్తామని చెప్తాడు ఆయన. ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి టెర్రరిజమ్స్, సరే వాటెవర్. ఈయన ఆ రకంగా ఆ సందర్భంలో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే తీవ్రమైన హింస, అంటే రోడ్లలో ఎవరైనా హిందువులు కనపడితే ముస్లింలు బతకనిచ్చేవాళ్ళు కాదు, ముస్లింలు కనపడితే హిందువులు బతకనిచ్చేవాళ్ళు కాదు. ఆ రకంగా హిందూ ముస్లింల మధ్య తీవ్రమైనటువంటి హింస, చూడటానికే ఎంతో భయంకరంగా కనిపించే దృశ్యాలు అవి. వీటన్నిటిని చూసినటువంటి గాంధీ ఇంత హింసకాండాన్ని భరించలేము, కలిసి ఉండి గొడవలు పడడం కంటే విడిపోయి బాగుందామని చెప్పి ఆ యొక్క చిన్న అంశంతో ఈయన దేశ విభజనకి ఈయన ఓకే అని చెప్పడం జరిగింది. అప్పుడు గాంధీ గారు సై అంటే సై, నై అంటే నై అలా ఉండేది. ఇంకా గాంధీజీ గారే సరే అనేటప్పటికీ అందరు కూడా సరే అన్నారు. దీంతో దేశ విభజన ప్రారంభమైంది. దీనిలో భాగంగా పంజాబ్ రెండుగా విభజించారు. పంజాబ్ని ఒకటి తూర్పు పంజాబ్, రెండు పశ్చిమ పంజాబ్. ఈ తూర్పు పంజాబ్ అనేది ఇండియా కిందకు వస్తుందని చెప్పి, పశ్చిమ పంజాబ్ అనేది పాకిస్తాన్ కిందకు వస్తుందని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ బెంగాల్ ఏమో ఒకటి తూర్పు బెంగాల్ అట్టే విధంగా, ఒకటి పశ్చిమ బెంగాల్. ఈ తూర్పు బెంగాల్ ఇప్పుడు ప్రస్తుతం ఇది బెంగాల్ దేశం. ఈ తూర్పు బెంగాల్ పాకిస్తాన్దని, ఈ పశ్చిమ బెంగాల్ అని ఇండియాదని చెప్పడం జరిగింది. ఈ రకంగా పంజాబ్ బెంగాల్ ప్రాంతాన్ని ఈ విధంగా విడదీశారు. నెక్స్ట్ సింధ్ రాష్ట్రం అనేది పాకిస్తాన్లో విలీనమైపోయింది టోటల్గా. అదేవిధంగా బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్లో విలీనమైపోయింది. అస్సాంలోని సేలెట్ జిల్లా, అస్సాం అనే జిల్లాలో సేలెట్ అనే ప్రాంతంలో ఎక్కువ హిందువులు ఉన్నారు. అయినా కూడా అక్కడ ప్రజాభిప్రాయం తీసుకుంటే వారు పాకిస్తాన్లో కలుస్తామని చెప్పారు వాళ్ళు, కాబట్టి అది కూడా పాకిస్తాన్లో కలిసింది. దాని తర్వాత జునాగఢ్లో రెఫరెండం విధిస్తే భారత్లో విలీనమైంది. ఇక్కడ ఇది పెద్ద కాంట్రవర్సీలు కూడా అప్పుడు.
ఈ కాంట్రవర్సీలు ఏంటంటే ఈ జునాగఢ్ని పరిపాలించే ఆ స్వదేశీ సంస్థాన రాజు, ఇది ఒక స్వదేశీ సంస్థానం. ఇది ఆ స్వదేశీ సంస్థాన రాజ్యం ఒక ముస్లిం వ్యక్తి. ఈ జునాగఢ్లో ఉండేదంతా అందరూ హిందువులు. అయితే హిందువులు ఏమంటారంటే మేము భారతదేశంలో కలుస్తామని అక్కడ ప్రజలు అంటారు. కానీ ఈ మౌంట్ బాటన్ పథకంలో ఏం చెప్పారు, స్వదేశీ సంస్థానాలు వాళ్ళ ఇష్టము, ఇండియాలో కలవచ్చు, పాకిస్తాన్లో కలవచ్చు, స్వతంత్రంగా ఉండొచ్చు అని చెప్పారు. ఈ జునాగఢ్ని పరిపాలించే ముస్లిం రాజు ఏమో నేను పాకిస్తాన్లో కలుపుతానని చెప్పి, ప్రజలేమో ఇండియాలో కలుస్తామని చెప్పి, దీంతో అంటే అప్పుడున్నటువంటి డిఫెన్స్ అంటే రక్షణ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసుకొని ఈ జునాగఢ్ను కూడా భారత్లో కలిపివ్వడం జరిగింది. అదేవిధంగా మౌంట్ బాటన్ పథకాన్ని అనుసరించి దేశ విభజన జరగడం జరిగింది. అదేవిధంగా 562 స్వదేశీ సంస్థానాలలో దాదాపు 554 స్వదేశీ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. ఇదంతా ఈ క్రెడిట్ అంతా గోస్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవతో ఈ స్వదేశీ సంస్థానాలు భారతదేశంలోనే కలవడం జరిగింది. ఈ రకంగా అయితే ఈ 1948లో జూన్ 30న స్వతంత్రము ఇస్తామని చెప్పినటువంటి 1948 జూన్ 30న స్వాతంత్రం ఇస్తామని చెప్పి బ్రిటిష్ వారు చెప్పారు. అయితే మనకు స్వాతంత్రం ఎప్పుడు ఇచ్చారు? 1947 ఆగస్టు 15న. ఇంత త్వరగా ఎందుకు ఇచ్చారు అంటే చెప్పిన దానికంటే ముందే ఇచ్చారు. దీనికి కారణాలు ఏంటి? వీటన్నిటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాసులో ఈ యొక్క 1947 భారత ప్రభుత్వ చట్టం గురించి మాట్లాడదాం. ఇంతటితో మనకు చాకరీ నేపథ్యం అయిపోవడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో. ఇదే టోటల్గా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.